హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 5366 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్. ఈ రోజు సరికి తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకి మెట్ల మార్గం ద్వారా అయితే పోతున్నాము. అలిపిరి నుంచి వచ్చేసరికి తిరుమలకి 3550 మెట్లు ఉంటాయి. కిలోమీటర్లకు వచ్చేసరికి 12 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. మనకు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి 3 మార్గాలు అయితే ఉన్నాయి. మొదటిది వచ్చేసరికి మీకు అలిపిరి మార్గము, ఇది చాలా మందికి అయితే తెలుసు. ఇది కాకుండా శ్రీనివాస మంగాపురం దగ్గరలోని శ్రీవారి మెట్లు, ఇది కూడా చాలా మందికి తెలుసు. కానీ ఇది కాకుండా ఇంకొకటి ఉందండి, రైల్వే కోడూరు నుంచి తిరుమలకు చేరుకునే దానికోసము కాలిబాట అయితే ఒకటి ఉంది. ఈ కాలిబాటని అన్నమయ్య బాట అని అంటారు. ఈ అన్నమయ్య బాటలో అన్ని రోజులైతే మనకు అది ఓపెన్ ఉండదని, కొన్ని పర్వదినాల్లో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకునే దానికోసం ఆ కాలిబాటను అయితే వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై హరీంద్ర హరి 5366 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్. ఇప్పుడైతే మనము అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల పోయే మార్గంలో అలిపిరి స్టెప్స్ దగ్గర గేట్ దగ్గర అయితే ఉన్నాము. అలిపిరి మెట్ల మార్గం నుంచి అయితే ఉన్నాము. గోవిందా అలిపిరి మెట్ల మార్గంలో కొంచెం పైకి రాగానే మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక చెక్ పోస్ట్ ఉంటుందండి. చెక్ పోస్ట్ పాయింట్ కొంచెం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్లో అయితే తలయేరు గుండు అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ గుండికి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. ఈ తలయేరు గుండు యొక్క స్పెషల్ ఏంటంటే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అలా ఉండేవాళ్ళు ఈ గుండికి కానీ తల కానీ లేదంటే మోకాలు కానీ కాళ్ళు కానీ ఆనిస్తే ఆ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేది పోతాయని చెప్పి నమ్మకము. అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తులు అయితే ప్రతి మెట్టు మీద ఈ విధంగా కర్పూరం వెలిగించి వాళ్ళ కోరికలు అనేది స్వామివారి మొక్కుబడిగా తీరుస్తారండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకము. మూడు స్టెప్స్ దాటిన తర్వాత ఇక్కడ మనకి స్వామివారు గజేంద్ర మోక్షం ప్రసాదించే ఒక ప్రతిరూపం అయితే ఉంటుందండి. $1750 మెట్ల నుంచి 1800 మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. అలిపిరి మెట్ల మార్గంలో పైకి వెళ్ళేటప్పుడు అయితే గాలి గోపురం ఒకటి వస్తుందండి. 2000 మెట్ల దగ్గర ఈ గాలి గోపురం ఉంటుంది.
ఇప్పుడు మనం గాలిగోపురం దగ్గర అయితే వచ్చేసామండి. గాలిగోపురం దగ్గర మీరు నా వెనకాల చూస్తున్నారు కదండి. ఈ ఆఫీస్ అయితే ఒకప్పుడు అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ముందు అయితే అలిపిరి మెట్ల మార్గం మీద వచ్చినప్పుడు టికెట్స్ కౌంటర్ ఉన్నాయి కదండి. కింద టికెట్లు ఇచ్చేవారు కాదు. అప్పుడు డైరెక్ట్ ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు సంథింగ్ ఒక రోజుకి ఒక 10,000 టికెట్లు 14,000 టికెట్లు అట్లా రిలీజ్ చేసేవాళ్ళు. ఇట్లాగా 14,000 టికెట్ రిలీజ్ చేసినప్పుడు కింద నుంచి అలిపిరి మెట్ల మార్గం నుంచి నడకదారిని వచ్చిన వాళ్ళు ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చేసరికి ఆధార్ కార్డ్ అవి చూపించారంటే ఇక్కడ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే మనకి కిందనే ఇచ్చేస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ ఉంది, శ్రీనివాసము అండ్ ఆర్టీసీ దగ్గర ఇట్లయితే మన టోటల్గా టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు అయితే మన మెట్ల మార్గం మీద వచ్చేవాళ్ళు, ఇక్కడ మాత్రం మనం టికెట్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు. గాలిగోపురం దాటుకున్న తర్వాత మనకు వచ్చే షాప్స్ అన్నీ ఉన్నాయి. టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఇంకేదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమైనా తీసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. చూస్తే తరువేదానికి తీసుకొచ్చే కట్లు ఇవి. అలిపిరి మెట్ల మార్గంలో అయితే మనకి అక్కడక్కడ కూడా మనకు షాప్స్ అయితే కంటిన్యూగా ఉన్నాయి. ఇప్పుడు గాలిగోపురం తర్వాత దాటుకున్న తర్వాత మనకు వచ్చేసరికి మెట్ల మార్గంలో ఇలా ఉంటుంది. మీరు గమనించారంటే రెండు వైపుల స్తంభాల మీద కూడా గోవింద నామాలు, స్వామివారి యొక్క గోవింద నామాలన్నీ కూడా చాలా బాగా రాయించారు. అంటే నార్మల్గా ఈ కొండెక్కేదానికి బదులు ఆయన నామస్మరణం చేసుకుంటూ కొండెక్కేమంటే ఎటువంటి అలసట కానీ ఇబ్బంది కానీ లేకుండా ప్రశాంతంగా ఎక్కేయచ్చు. ఇంకా మనకి ఇంకా 2,100 మెట్లు మాత్రమే ఉన్నాయి. అలిపిరి మెట్ల మార్గంలోనే జింకల పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. జింకల పార్క్ వచ్చేసరికి మనకి ఏంటంటే మెట్లకి మార్గంలో మనకి ఇట్లా ఫెన్సింగ్ వేస్తుంటారు. జింకలు ఏంటంటే రోడ్డు మీద రాబోతుంది. అంటే ఈ పక్క జింకల పార్క్ ఫెన్సింగ్ ఉంటుంది. మెట్ల మార్గానికి ఈ పక్క వచ్చేసరికి నార్మల్గా మనకి వెహికల్స్ నుంచి కిందకి దిగేటప్పుడు, తిరుమల నుంచి కిందకి దిగేటప్పుడు వస్తుంది కదా, ఆ రోడ్డు అయితే మనకి ఈ సైడ్ ఉంటుంది. బయటకు వచ్చేస్తున్నాయి. జింకలు అయితే బయటకైతే వచ్చేస్తున్నాయి. బాగా దాహంతో, వాటర్ అయితే ఎక్కడ లేవు కాబట్టి దాహంతో ఉన్నాయి. బయట వచ్చిన భక్తులు అయితే వాటర్ పోస్తే అవి తాగుతూ ఉన్నాయి. అలిపిరి మెట్ల మార్గం నుంచి మనకి తిరుమలకు పోయే రూట్లో మనకి అక్కడక్కడ కూడా మనకి ఇట్లా రోడ్డు మార్గము, అంటే తిరుమల నుంచి కిందకి దిగేటప్పుడు వచ్చే రోడ్డు మార్గం అయితే మనకి అక్కడక్కడ కూడా మనకి కలుస్తుంది.
బాస్ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. మెట్ల మార్గం మధ్యలో నుంచి మనం పైకి పోయేటప్పుడు మనకి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే వస్తుందండి. ఈ విగ్రహం అలిపిరి నుంచి పైకి వెళ్ళేటప్పుడు అయితే వస్తుంది. వాహనాల ద్వారా వచ్చేవైతే పైనుంచి తిరుమల నుంచి కిందకి అలిపిరికి వచ్చేటప్పుడు అయితే మనకి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం వస్తుంది. ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర నుంచి ఆ పైకి తిరుమలకు చేరుకునేటప్పుడు మనకి రోడ్ మెట్ల మార్గం అనేది ఎలా ఉండేదో అని చూపిస్తుంది. ఇక్కడ మీరు వచ్చేసరికి గరుడ స్టాచ్యూ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా వచ్చేసరికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఈ ప్లేస్లో. దీని తర్వాత వచ్చేసరికి జీవిత వర్షం టోకెన్ టికెట్ చెక్ పాయింట్, అదే ఒకప్పుడైతే ఉండింది, ఇప్పుడు ఉందో లేదో అయితే తెలియదు, ఆడికి తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి మోకాల పర్వతం, మోకాల మెట్టు దాటేసిన తర్వాత మనకి డైరెక్ట్గా తిరుమల వస్తాం. ఇది మనకి అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల పోయేటప్పుడు చార్ట్. ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఫారెస్ట్ మ్యూజియం ఉన్నాయి. రెండు 2760 స్టెప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చే మండపాన్ని దొరసాని మండపం అని అంటారు. అలిపిరి మెట్ల మార్గంలోని యోగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. అలిపిరి మెట్ల మార్గంలో యోగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాటేసిన తర్వాత పైనుంచి వచ్చే వాహనాలకి అయితే రోడ్ అయితే ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడిచామంటే మోకాల పర్వతం అయితే వస్తుంది. ఇక్కడ నరసింహస్వామి గుడి వెనకాల నుంచి అయితే రోడ్లు కింద నడిచిపోయేదానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి పైన అయితే ఒక బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నా అంచనా ప్రకారం అయితే ఇక్కడ స్టార్ట్ అయిన బ్రిడ్జ్ నేరుగా రోడ్ అంతా దాటేసుకొని ఒకేసారి మనకి అక్కడ మోకాల పర్వతం ఉంది కదండి, ఆ మోకాల పర్వతం దగ్గరికి అయితే డైరెక్ట్ చేరచ్చు అని అనుకుంటున్నాను. ఈ కొండ మార్గం అయితే వర్షాకాలంలో అయితే మనకి పైనుంచి రాళ్ళ చెరువులు అయితే విరిగి పడతా ఉంటాయి. ఇప్పుడైతే మనము అలిపిరి మెట్ల మార్గం నుంచి పైకి వచ్చేసిన తర్వాత మోకాల పర్వతం దగ్గర అయితే ఉన్నాము. ఇది మోకాల మండపం అంటారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసరికి మోకాల పర్వతం మెట్లు అంటారు. ఈ మెట్లు వచ్చేసరికి కొంచెం స్ట్రైట్గా కొంచెం ఎక్కేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఏంటంటే ఈ మోకాల పర్వతం చాలా పవిత్రంగా భావించి ఇది నార్మల్ అడుగులతో కాకుండా మోకాలతో ఎక్కేదాని కోసం మొక్కుకొని కూడా ఉంటారు చాలామంది. ఈ మెట్ల మార్గం వచ్చేసరికి భక్తులు
మోకాల పర్వతాన్ని చాలా పవిత్రంగా భావించి పాదాలతో కాకుండా ఈ మెట్లన్నీ మోకాలతో ఎక్కుతారు. మోకాల పర్వతం మెట్లు గోపురం దాటేసిన తర్వాత ఎగ్జాక్ట్గా అయితే మనకి 3000 మెట్లు అయితే దాటేసాము. ఇంకా మనకు మిగిలింది వచ్చేసరికి 550 మెట్లే ఉన్నాయి. చూసాను. ఓం నమో వెంకటేశాయ. అలిపిరి మెట్ల మార్గంలోని 3550 మెట్లు అయితే పరిపూర్ణంగా కంప్లీట్ చేసాము. ఇదే చివరి స్టెప్పు 3550 తిరుమలలోకి అయితే అడుగు పెట్టేసాము. అంటే కింద అలిపిరిలో వేసిన లగేజెస్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చండి. టోటల్గా అడ్వాన్స్ అయిపోయింది తిరుమల. ఏ టైంలో వచ్చినా కూడా ఎవరు కూడా అసలు ఇబ్బంది పడే అవసరం లేదు. అంత నీట్గా అంత అద్భుతంగా ఉంది తిరుమల డెవలప్మెంట్ అయితే. ఇలా నేరు కొంచెం ముందుకు వెళ్ళారంటే ఆ సైడ్ వెళ్ళారంటే బాలాజీ బస్ స్టాప్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు ఉద్యానవనం అని చెప్పి ఒక పార్క్ ఉంటుంది. ఉద్యానవనం పార్క్ ఇది. ఈ ఉద్యానవనం పార్కు స్వామివారి యొక్క వరాహ స్వామివారి యొక్క ఆలయం వెళ్ళి చూడాలంటే దీనికి ముందు తిరుమల గురించి ఒక వీడియో తీస్తున్నాను. ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్స్లో ఎంటర్ చేస్తానండి. ఆ వీడియో కూడా చూడాలనుకున్నారు పూర్తిగా లింక్ ఎంటర్ చేశారంటే మనకు ఆ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. మహావిష్ణు యొక్క అవతారాలు దశావతారాలు ఉన్నాయి కదండి. ఈ దశావతారాల్లో ప్రతి ఒక్క అవతారం కూడా స్వామి యొక్క ప్రతిరూపం మాత్రమే మనకు వచ్చేది. ఇప్పుడు సపోజు కూర్మ అవతారము, వరాహ అవతారము, నరసింహస్వామి అవతారం, కృష్ణుడి అవతారం, రాముడి అవతారం, వామన అవతారం ఇవన్నీ ఉన్నాయి కదా. స్వామి మహావిష్ణువు యొక్క ప్రతిరూపం వచ్చి మనకి అవతారంతో చూసేది. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రము సాక్షాత్ ఆ మహావిష్ణువే డైరెక్ట్గా కదిలి వచ్చాడండి. అంటే శ్రీ మహావిష్ణువు అమ్మవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమి మీదకి సాక్షాత్ మహావిష్ణువు కదిలి వచ్చేస్తారండి. వైకుంఠం వదిలి భూమి మీదకి వస్తారు. అందుకే ఈ తిరుమలని కలియుగ వైకుంఠం అని అంటారు. ఎందుకంటే అన్ని అవతారాలకి స్వామివారి యొక్క ప్రతిరూపాలు అయితే ఒక వెంకటేశ్వర స్వామి మాత్రం సాక్షాత్ మహావిష్ణువే కదిలి వచ్చిన అవతారం అండి. తిరుమలలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎటు చూసినా కూడా పచ్చదనము ఈ పార్క్స్తో చాలా అద్భుతంగా ఉంది. బస్సులు అయితే అక్కడ కాంప్లెక్స్ దగ్గర ఎక్కి సర్వదర్శనం దగ్గర అయితే దిగేసాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకున్నారంటే సర్వదర్శనం ఎంట్రీ వస్తుంది. ఒక్కొక్కే ఉంది. సర్వదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళారంటే సర్వదర్శనం లైన్ క్యూ వచ్చేస్తుంది. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళారంటే అక్కడ నుంచి మనకి క్యూ లైన్ స్టార్ట్ అవడం వల్ల లోపల నుంచి వచ్చేసరికి మనకి కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిపోతాం. కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకప్పుడైతే మనకి ఒక డే కానీ 2 days కానీ అట్లా పెట్టేది దర్శనాలకి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మ్యాక్సిమం 1 hour or 1.5 hour కంటే ఎక్కువ దర్శనం పడట్లేదు. ఒక లేట్ అన్నా కూడా 2 hours అలా దర్శనం చేసుకుని టోటల్గా బయటకు వచ్చేయచ్చండి.
ఇక్కడ చూసారంటే సర్వదర్శనం టోకన్ లేని భక్తులు కూడా ఈ రైట్లో వెళ్ళారంటే దర్శనం లోపలికి ఎంట్రీ చేస్తారు. టికెట్స్ అండ్ టోకన్స్ ఉన్న వాళ్ళు ఈ ఎంట్రీలో వేయాలి.